ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత మాసం రోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందంటే అవుననే సమాధానం వస్తుంది. అర్ధరాత్రి నుంచి తెల్లారి మధ్యాహ్నం వరకు సైతం రైతులు తమ పట్టా పాస్బుక్లు చెప్పులను క్యూ లైన్లో ఉంచి యూరియా బస్తా ఒక్కటన్నా ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో రాళ్లతో సైతం యూరియా స్టాక్ పాయింట్ల మీద దాడి చేస్తున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా మాకు యూరియా కావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఒక రైతుకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తే సరిపోదు. అత్యధికంగా కాలం అనుకూలించింది, వర్షం నీళ్ళు వచ్చాయి. దీంతో పంట సాగు విస్తీర్ణం సైతం అధికమైంది. ఖచ్చితంగా తమ యొక్క పంట పొలాల్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడానికి గత కొంతకాలం నుంచి యథావిధిగా రైతన్న యూరియా బస్తాల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకవైపు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా రావాల్సినటువంటి కోటా రాకపోవడం కావచ్చు, తరచూ షట్ డౌన్ కావడం, మరొక వైపు కేంద్రం ఇవ్వాల్సినటువంటి యూరియా ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సైతం కనీస సోయి లేదు, రైతులకు సకాలంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్కసారైనా యూరియా కొరత వచ్చిందా? ముందు జాగ్రత్త చర్యగా ఇండెంట్ పెట్టాము, రైతులకు కావాల్సినటువంటి సరఫరా చేశామని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇది కేంద్రానికి మేము నివేదించినప్పటికీ కేంద్రం ఇవ్వలేకపోతుందంటున్నారు. మరో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇండెంట్ పెట్టినంత ఇస్తున్నాము, ఖచ్చితంగా యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్తున్నప్పటికీ రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు. బస్సులకి సంబంధించినటువంటి రాకపోకలకి ఇబ్బందులను ఎదురు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులని అలాగే ఉన్నత స్థాయి అధికారులను సైతం తమకి సరిపోయే విధంగా యూరియా సరఫరా చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం రాత్రి నుంచి ఆ క్యూ లైన్లలో చెప్పులు పెట్టి పడగాపులు కాస్తూ ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో చూస్తున్నాడు. దీన్ని ఇప్పటికైనా యూరియా కొరత లేకుండా సరిపోయే విధంగా ఇవ్వాలని చెప్పి రైతు సంఘాలకు సంబంధించిన నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.